గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డబల్ ఇస్తారు. సుమారు గజం అక్కడ 50,000 ఉంటే లక్షకి ఇస్తారు. ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసో తెలియదు, కానీ వీళ్ళు చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు. కాబట్టి దీంట్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను. ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఆషామాషిగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు దాదాపు తిరుపతిలో 500 కోట్లు, తణుకులో 700 కోట్లు, అలాగే విశాఖపట్నంలో, అలాగే తాడేపల్లిగూడెంలో అనేక చోట్ల జరిగింది. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, ఒక నిజాయితీ గల ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రాబట్టి ఈ నెల రోజుల్లోపే ఈ విషయం బయటపడింది. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ, ఇది మామూలుగా ఎవరో ఒక వ్యక్తి అనుకొని, ఒక ఎమ్మెల్యే అనుకోండి చేసేది కాదు. గవర్నమెంట్ వాల్యుయేషన్ పెంచాలంటే కలెక్టర్ పెంచాలి. కలెక్టర్ పెంచాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీవోలు అందాలి. అలాగే ఈ బాండ్లు ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి. అంటే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి లింక్ ఇది. ఇది ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కాదు. ముఖ్యమంత్రి ఏం చేశాడంటే తనకు బాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, అలాగే తనతో వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెట్టుకొని ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేశాడు. ఇది ఇప్పుడు వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది 2,000 కోట్లు ఎంత వచ్చింది. కానీ ఇది 2,000 కోట్లతో ఆగే కుంభకోణం కాదు. అందుకే దీన్ని నేను సిఐడి దర్యాప్తు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలంటుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దీన్ని ఇంతవరకు అయితే వదలం. ఏదో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం, రేపు నుంచి దీని సంగతి వదిలేద్దాం, రేపు ఇంకో సబ్జెక్టులోకి వెళ్తా అనుకోను. ఈ వ్యవహారం తేలే వరకు దీని మీద నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. పోరాటం అనేది ప్రతిపక్షంలోనే చేయాల్సిన పనేం లేదు. అధికారంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, వాటి మీద కూడా ఈరోజు మేము పోరాటం చేయొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సిఐడి విచారించేలాగా, ఇదేదో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు విచారించరు. కాబట్టి